ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉన్నంతలో తనకు వచ్చిన పని నాయి బ్రాహ్మణ వృత్తి చేసుకుంటూ జీవితం వెల్లదీస్తున్నాడు రాజు. నీలం రాజు కరీంనగర్ చింతకుంటకు చెందినటువంటి రాజు సడన్గా అనారోగ్యానికి గురయ్యాడు. వాహనం మీద వెళ్తుంటే ఆయన ఒక్కసారిగా ఇబ్బంది గురై వైద్య పరీక్షలు చేస్తే న్యూరాలజికల్ ప్రాబ్లం వచ్చేసింది. బ్లడ్ క్లాట్ అయిపోయింది. మెదడులో నరాలన్నీ కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ప్రధానంగా ఒకసారి సర్జరీ అయింది, మరొక సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి. అచేతన అవస్థలో ఉన్నాడు. అతన్ని మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం, దాతలు సహాయం చేయాలని చెప్పేసి కోరుతున్నారు. మరి ఏంటి అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీరు నేను చెప్పేది అర్థమవుతుందా మీకు? ఏంటి ఏం కావాలి మీకు? ఇప్పుడు ఏమైంది అసలు? మీకు ఏమైంది? ప్రాబ్లం అయింది? నరాలు బ్లడ్ క్లాట్ అయింది. ఎన్ని రోజుల నుంచి ఇబ్బంది అవుతున్నది? దాదాపు నెల రోజులు అవుతుంది. అంతకుముందు మొదలు ఎప్పుడైంది ప్రాబ్లం? అంతకుముందు 3 years కింద అయింది. అప్పుడు ఏర్పడలేదు, తెలియలేదు. ఇప్పుడు బయటపడ్డాయి మొత్తం. మరి ఏమన్నా డాక్టర్లు ఆపరేషన్ చేసిండు, మళ్ళీ ఒకసారి ఆపరేషన్ చేయాలని అంటే మీకు ఏం కావాలని కోరుతున్నారు? హెల్ప్ చేయండి ప్లీజ్. సో మొత్తం మీద ఆయనకి అసలు ఏం జరిగిందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి 2 కుమారులు ఉన్నారు. వాళ్ళు తండ్రితోనే ఉంటూ తండ్రి ఆరోగ్యం కొరకే శ్రద్ధ చూపుతున్నటువంటి పరిస్థితి. అసలు న్యూరాలజికల్ ప్రాబ్లము కొద్దిగా వచ్చిన తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే లోపలనే ఆయన ఇబ్బందికరమైన పరిస్థితికి వెళ్ళిపోయారు. మొత్తం మీద సర్జరీకి అత్యధికంగా డబ్బులు వెచ్చించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఏం జరిగింది అసలు క్లారిటీగా చెప్పండి. అమ్మని కూడా ఉన్నాయండి. డాడీకి ఇట్లా పాపకు బాగాలేదని హాస్పిటల్కి బైక్ పైన వెళ్తుంటే నరాలు పట్టుకొని ఇట్లా వామిటింగ్స్ అయ్యాయి. హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు రిటర్న్ ఇంటికే వచ్చేసారు. ఒక 1 week అలా ఇలానే మెడల్ నొప్పి ప్రాబ్లం అండ్ ఫీవర్తో బాధపడ్డారు. కరీంనగర్ న్యూరాలజిస్ట్ మయూక హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ డాక్టర్ ఏం చెప్పారంటే, ఇది జస్ట్ చిన్నదే, ఒక 5 days ఈ మందులు వాడండి, తర్వాత వారం రోజుల తర్వాత మేము టెస్ట్లు చేస్తాం ఒకవేళ తగ్గపోతే అన్నారు. అన్న తర్వాత 5 days తర్వాత 12th రోజు ఏమైందంటే మొత్తం అన్కాన్షియస్ అయిపోయి మొత్తం జోన్ అవుట్ అయిపోయాడు డాడీ. ఏం మాట్లాడలేని పరిస్థితి, నడవలేని పరిస్థితి, మొత్తం ఒక ఊపిరే తీసుకుంటాడు, మిగతా అంతా ఏం లేదు. సో ఆ పరిస్థితిలో అన్నయ్య బాగా అయిపోయిందని చెప్పి మళ్ళీ రెయిన్బో హాస్పిటల్కి వెళ్తే MRI స్కాన్ తీయాలన్నారు. MRI స్కాన్ తీసిన తర్వాత అక్కడ బ్రెయిన్ నర్వ్స్లో క్లాట్స్ వచ్చినాయి, అంటే AVM అని చెప్పారు. ఇక్కడ డాక్టర్ లేడు ప్రస్తుతానికి, 2 days 3 days అవుతుంది, మీరు అపోలోలో ఉన్నాడు, మీరు తొందర వెళ్తే మంచిదంటే ఆ రోజు నైటే అంబులెన్స్ తీసుకొని నైట్ వెళ్ళాము. అంబులెన్స్ లోపల కూడా మాట్లాడే పరిస్థితి లేదు, మొత్తం అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు. అపోలోకి వెళ్ళిన తర్వాత ఎంజియోగ్రామ్ చేశారు డాడీకి. ఇక్కడ నుంచి వెళ్ళి కెమెరా పంపించి ఎంజియోగ్రామ్ చేస్తే అందులో లెఫ్ట్ పెరైటల్ AVM అనేది stage 4లో ఉందని తెలిసింది. డాక్టర్ ఏమన్నారంటే ఒక 10 లక్షలు అవుతుంది సర్జరీ అని అన్నారు. 10 లక్షలు మేము యాక్చువల్గా చేసుకోలేము, మా దగ్గర లేవు. సో మేము వేరే ఒపీనియన్ తీసుకుందామని అపోలోలో ఫస్ట్ టైం డిశ్చార్జ్ తీసుకొని మేము నిమ్స్కి వెళ్ళాము. నిమ్స్లో ఏమన్నా అవుతుందని. నిమ్స్లో వెళ్తే బెడ్డే లేదన్నారు, అసలు వెళ్ళగొట్టారు, బెడ్ లేదని. చాలా ప్రాబ్లం అయింది డాడీని. ఆ రోజు 12-1 ఆ టైంకి అంబులెన్స్లో రోడ్డు మీద నిలబెట్టి అట్లా చేసేసరికి మండే రోజు రండి చూద్దాం బెడ్ అన్నారు. మేము దగ్గరున్న వెల్నెస్ హాస్పిటల్లో జాయిన్ చేసుకొని చూసాము. కానీ డాక్టర్ చెప్పిన ఎంబోలైజేషన్ సర్జరీ అనేది నిమ్స్లో లేదు అని అన్నారు. లేదు అంటే మళ్ళీ అపోలోలో డాక్టర్ని బతిమలాడి ఒక 8 lakhs అని మాట్లాడుకొని ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ అడిగి, ఫ్రెండ్స్ని అడిగి, ఫ్యామిలీలో కూడా అడిగి ఒక 7 lakhs వరకు కట్టి సర్జరీ అయితే చేయించాము. సర్జరీ చేయించిన తర్వాత 50% క్లియర్ అయిందన్నారు. సెకండ్ సర్జరీ కూడా చేయాలన్నారు ఒక 30 daysలో. సో వాటికి కూడా ఇంతే అవుతుంది అని అన్నారు. సో మెడిసిన్స్కి మొత్తం కలిపి ఒక 10 lakhs అవుతుంది అన్నారు. ట్రై చేస్తున్నాం, ఫ్రెండ్స్ గురించి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. మీ నెంబర్ ఏమన్నా చెప్పండి. నా నెంబర్ 9866585271 అండి. ఫోన్పే కూడా ఉంది, గూగుల్ పే కూడా ఉంది. దాతలు సహకరించాలని కోరుకుంటున్నారా మీరు? నాన్నకి సెకండ్ సర్జరీ కొరకు దాతలు సహకరించాలని? అవునండి, దాతలు ముందుకు వచ్చి ఎవరన్నా సహకరిస్తే బాగుంటుందండి. ప్లీజ్. సెకండ్ సర్జరీకి నియర్లీ ఒక 10 lakhs వరకు ఖర్చు అవుతుందండి. ట్రై చేస్తున్నాము ఫండ్ రైజర్స్, క్రౌడ్ ఫండింగ్ అవి కూడా, కానీ అంతగా ఏమి రావట్లేదు. ప్లీజ్ ఎవరన్నా దాతలు ఉంటే ముందుకు రావాలని కోరుకుంటున్నాను.
చెప్పండి ఏం జరిగింది? అంతకుముందు బాగానే ఉండేవాళ్ళ? ఏం పని చేసేది అతను? ఏంది అసలు మీకు పిల్లలు ఎంతమంది? ఏం పని చేసేటోళ్ళు? ఎక్కడ మీద? అబ్బాయిలు అండి. పెద్ద ఆయన కరీంనగర్లో ఉంటాడు, ఆర్టీఓలో చేస్తాడు. చిన్న ఆయన హైదరాబాద్లో మొన్ననే జాబ్ వచ్చింది. తర్వాత మేము పాపకి పిడిసి వచ్చిందంటే ఇద్దరం బండి మీద వెళ్తున్న సగం ఈ పారమిత దాకా వెళ్ళేసరికి ఆయనకు బాగా నొప్పి వచ్చేసింది. రిటర్న్ వచ్చినాం, వాంతి చేసుకొని పడుకొని ఉన్నాక మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాము. ఆ రోజు నైటు తీసుకెళ్ళి మళ్ళీ తెల్లారి నరాల స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళాము. 2 రోజులు 3 రోజులు 5 days దాకా 2 రోజులు కొంచెం అట్లా పడుకొని అట్లనే మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఒక సర్జరీ అయింది, మరొక సర్జరీ కావాలని కోరుకుంటున్నాం. డబ్బులు కూడా కావాలని కోరుకుంటున్నాం. దాతలు ఎవరన్నా సహాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇద్దరు పిల్లల్ని తన కుటుంబాన్ని సాదుకుంటూ ఉన్నటువంటి క్రమంలో అకస్మాత్తుగా వచ్చినటువంటి జబ్బు, 3 సంవత్సరాల కింద వచ్చినటువంటి జబ్బు, దీంతో మెల్లిమెల్లిగా మందులతో తగ్గుతుంది అనుకున్నారు. కానీ ఖచ్చితంగా సర్జరీ చేయాలని అన్నారు. ఇక్కడ అక్కడ చేసేసి మొదటి సర్జరీ చేశారు, మరొక సర్జరీ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉందో ఈ దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి. ఒక నిండు ప్రాణాన్ని దక్కించిన వాళ్ళు అవుతారు. ఎవరైనా ముందుకు వచ్చి ఆదుకుంటే వాళ్ళకి సర్వదా రుణపడి ఉంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద దయనీయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి కండిషన్ అయితే మనం చూస్తున్నాం. విడిజన్ల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, చింతకుంట గ్రామం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.